ఎందుకు వచ్చిన గొడవ? ముందు వీడి దృష్టిలో మార్కులు సంపాదించాలి. అలా చూస్తారేంటి? సాయం పట్టండి. సంధ్య నిన్ను ప్రేమించిందిరా, ఆ ప్రేమని ఎగతాళి చేశావు. అవన్నీ మనకు పడవు. అది నన్ను కొట్టింది, అవమానించింది, శిక్ష అనుభవించింది. తనను చూస్తుంటే ఏదో డిప్రెషన్లో ఉన్నట్లు అనిపించిందమ్మా. నేను ఎంత అడిగినా తనేం సమాధానం చెప్పట్లేదు. కనీసం నువ్వడిగితే ఏదైనా చెప్తుందేమో చూడమ్మా. ఏదిరా సంధ్య? ఈ రూమ్లోనే ఉండాలమ్మా. బహుశా రూమ్ మార్చుంటారేమో. ఉండు కనుక్కుంటాను. డాక్టర్, ఆ రూమ్ లో ఉన్న పేషెంట్ ని రూమ్ మార్చారా? లేదే. మరి ఆ పేషెంట్ ఎక్కడా? అక్కడే ఉండాలి కదా, ఎక్కడికెళ్ళింది? నర్స్, ఆ రూమ్ లో ఉన్న సంధ్య అనే పేషెంట్ ఎక్కడికెళ్ళింది? ఏమో డాక్టర్, నాకు తెలీదు. అరగంట క్రితం ఇంజెక్షన్ కూడా ఇచ్చాను. ఆ తర్వాత మరో పేషెంట్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి సెక్యూరిటీని కనుక్కో. అలాగే మేడం. సెక్యూరిటీని కనుక్కొని చెప్తా ఉండండి. ఓకే డాక్టర్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. అమ్మా, సంధ్య కావాలని వెళ్ళిపోయిందమ్మా. ఎందుకురా? తను నిజంగానే ఏదో ప్రాబ్లంతో బాధపడుతుందమ్మా. అది మనకు చెప్పడానికి ఫీల్ అవుతోంది. నేనెంత అడిగినా చెప్పట్లేదు. నిన్ను తీసుకొని వస్తానని అర్థమైనట్లుంది. నీ ముందు అబద్ధం చెప్పలేదు కదా, అందుకే వెళ్ళిపోయింది. ఎందుకిలా చేస్తుంది? దాన్ని కూడా ఉషలాగే చూసుకున్నాను కదరా. నాతో కూడా చెప్పకుండా పారిపోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకో తను చాలా లోన్లీగా ఫీల్ అవుతుందమ్మా. తనను చూస్తుంటేనే అర్థమవుతోంది. చాలా టెన్షన్లో ఉంది. నీతో చెప్పుకోలేనివి కూడా నాతో చెప్పేదమ్మా. తను నాతో అంత చనువుగా ఉండేది. అలాంటిది నన్ను చూసి కూడా పరాయిదానిలా తప్పుకుందమ్మా. ఒరే, ఎలాగైనా అదెక్కడుందో కాస్త వెతికి పట్టుకోరా. అసలే అమ్మా నాన్న లేని పిల్ల, పైగా అభిమానం ఎక్కువ. ఎంత ఇబ్బందుల్లో ఉందో ఏంటో. దాన్ని చాలా మంచి మనసురా. మన ఉష కోసం ఎంత పెద్ద నింద నెత్తిన వేసుకుందో తెలుసు కదా. ఉషని కాపాడడం కోసం తను పోలీసులకి దొరికింది. అందరూ తన్ని అసహ్యంగా మాట్లాడినా నవ్వుతూ భరించింది. అలాంటి దానికి కష్టం వస్తే మన ఊరికి వదిలేకూడదురా. వెతికించరా. వెతికిస్తానమ్మా. ఈసారి దొరికితే తీసుకొచ్చి నీ కళ్ళ ముందే ఉండేలా సంకెళ్ళు వేసి కూర్చోబెడతాను.
ఎందుకు వచ్చావు నా దగ్గరికి? అసలు నన్ను ఎందుకు టచ్ చేశావు? అసలు ఆయన నా డాడీయే కాదు బామ్మ. ఏంటి రఘు, ఏం ఆలోచిస్తున్నావు? సమీక్ష నా మాటల గురించా? తన మాటల్లో నిజం ఉంది. తన స్థానంలో ఉంటే ఏ అమ్మాయి అయినా అలాగే చేస్తుంది. కానీ నిజమేంటో సమీక్షకి తెలియదు కదా. అనవసరం. తెలుసుకోవాల్సిన అవసరం కూడా తనకి లేదు. రఘు, సమీక్ష ఆత్మాభిమానం గల ఆడపిల్ల. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడడం నువ్వే నేర్పించావు. ఇప్పుడు నిన్నే అడుగుతోంది. చెప్పు, నువ్వు చేసింది తప్ప కాదా? అసలు ఆ సముద్రం ఎందుకు విడిపించావు? నీ కూతురికి జరిగిన అన్యాయం నీది కదా? సమీక్ష, నాన్న నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది అని తను ఫీల్ అవడంలో అస్సలు తప్పులేదు. నిజంగా నువ్వు సమీక్షను కూతురులా ఫీల్ అయి ఉంటే తన బాధను నీ బాధగా ఫీల్ అయి ఉండేవాడివి. నేనెప్పుడూ సమీక్షను వేరుగా చూడలేదు. నా కన్నబిడ్డలాగే చూసుకున్నాను. ఉష కంటే జీకే కంటే ఎక్కువగా ప్రేమించాను అని నువ్వనుకుంటే సరిపోదు, సమీక్ష కూడా అనుకోవాలిగా. రఘు, సమీక్ష నిన్ను అసహించుకుంటోంది. నువ్వు ఈ ఇంట్లో తిరుగుతుంటే నిన్ను పరాయి మగాడ్లా ఫీల్ అవుతోంది అంటే నువ్వే స్థాయికి దిగజారిపోయావో అర్థం చేసుకో. నువ్వే స్థాయికి దిగజారిపోయావో అర్థం చేసుకో. నువ్వే స్థాయికి దిగజారిపోయావో అర్థం చేసుకో. అసలు నీ వల్ల ఎవరికి ప్రయోజనం ఉంది? నువ్వేదో అనుకుంటూ ఉంటావు పెద్ద పెద్ద త్యాగాలు చేసావని. ఏం త్యాగం చేసావు? నువ్వెవరికి సహాయపడ్డావు? రఘు, గౌరి మెళ్ళలో తాళి కట్టి రేఖకు అన్యాయం చేశావు. రేఖకి నీకు పుట్టిన పిల్లల్ని వదిలేసి నీ పిల్లలకు అన్యాయం చేశావు. కమల్ స్థానంలో విజయ్ని తీసుకొచ్చి ఆ కుటుంబానికి అన్యాయం చేశావు. తర్వాత గౌరితో ఒక బిడ్డని కని పాపం వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేసి వాళ్ళకి అన్యాయం చేశావు. అంతటితో ఆకుండా సమీక్ష తల్లిదండ్రుల్ని చంపి సమీక్ష కుటుంబానికి అన్యాయం చేశావు. నిన్ను చదివించి పెంచి పెద్ద చేసిన వినయ్ గారిని ఆఖరి చూపులకు కూడా చూడ్డానికి వెళ్లకుండా చాలా పెద్ద తప్పు చేశావు. కారణం ఏదైనా నువ్వు సమీక్షకి చేసింది మాత్రం ద్రోహమే. దానికి నువ్వు గొప్ప పేరు పెట్టుకున్నావు, త్యాగం అని. దేనికి త్యాగం? ఎవరిని ఉద్ధరించడానికి? అంటే నిజంగా నా వల్ల ఎవరూ సంతృప్తిగా లేరా? ఎవరున్నారు చెప్పు. అసలు నేను చూస్తుంటే నాకే అసహ్యంగా ఉంది రఘు. రఘు, భూమి మీద ఒక మనిషి పుడితే ఆ మనిషి వల్ల ఇంకో మనిషికి మంచి జరగాలని రాసిపెట్టుంటుంది అంటారు. నీ వల్ల ఎవరికి మంచి జరిగిందో చెప్పు. నిజమే, నా వల్ల ఎవరికీ ఏ ఉపయోగం లేదు. అందరినీ బాధ పెడుతున్నాను. అర్థమయ్యాక కూడా ఇంకా ఎందుకు అలాగే నుంచున్నావు? మంచి చేయడం చేతకానప్పుడు అందరికీ దూరంగా ఉండాలి. అది మంచి చేసినంత పుణ్యం అంటారు. ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకో. రేపు నీ వల్ల సమీక్ష జీవితం నాశనం అవ్వకముందే ఏదో ఒక నిర్ణయం తీసుకో రఘు. నమస్కారం సార్. నమస్కారం, రండి కూర్చోండి. నా కూతురి పేరు సమీక్ష అండి. తనకి కళ్ళు రీప్లాంటేషన్ చేయాలి. రిజిస్టర్ చేయించారా? చేయించాను సార్. ఇదిగోండి సార్ రిసిప్ట్. వెయిటింగ్ లిస్ట్లో ఉందండి. తనకంటే ముందు ఒకరున్నారు. నెక్స్ట్ మీ పాప ఉంది. డోనర్ దొరకగానే కబురు చేస్తాం. ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. నా కళ్ళని నా కూతురికి ఇవ్వగలరా? మీ కళ్ళ? అవును సార్. నేను చనిపోయిన తర్వాత
నా బాడీలో పార్ట్స్ అన్ని డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. నా కళ్ళు మాత్రం నా కూతురికే ఇస్తాను. అలాగే ఇవ్వచ్చు, కానీ ఈలోగా వేరే వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ కళ్ళు మీ అమ్మాయి పెట్టచ్చు, మీ కళ్ళు వేరే వాళ్ళకి వెళ్తాయి. అలాగే సార్. ఒకవేళ ఈలోగా నేనే చనిపోతే నా కళ్ళు మాత్రం మా అమ్మాయికే రీప్లాంట్ చేయాలి. అలాగే చేద్దాం, కానీ మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. సరే సార్, ఈ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వండి. డోనర్ లిస్ట్లో మీ పేరు చేర్చాను. పర్సనల్ డోనర్గా మీరున్నారు కాబట్టి ముందుగా తనకే ప్రయారిటీ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి. నేను చనిపోతే నా కళ్ళు మాత్రం నా కూతురికే ఇస్తారు కదా డాక్టర్? మీ రిలేషన్స్ ఎవరికైనా ఈ విషయం చెప్పి ఉంచండి. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే వెంటనే ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేరుస్తారు, మీ కళ్ళు పెడతారు. అలాగే సార్. నమస్కారం అండి. ఉంటాను సార్. మంచిదండి. హలో, నేను రఘుని మాట్లాడుతున్నాను. హలో రఘు, ఎక్కడున్నావు? బావా, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను. ఏంటి రఘు? నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటో చెప్పు. సమీక్షను తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పిస్తావా? ఏమైంది తనకి? తనకేం కాలేదు. సమీక్షకి ఐస్ రీప్లేస్ చేయాలి. డాక్టర్ గారు వాళ్ళ కళ్ళు వస్తాయని చెప్పారు. అందుకని సమీక్షను తీసుకెళ్ళి కొంచెం హాస్పిటల్లో చేర్పిస్తావా ప్లీజ్? ఈరోజు రావడానికి అవేమైనా మిషన్ పార్ట్సా? ఏం మాట్లాడుతున్నావు రఘు? లేదు బావా, తనకి ఐస్ డొనేట్ చేస్తున్న డోనర్తో మాట్లాడాను. అతని పరిస్థితి ఏం బాగోలేదు, అందుకే చెప్తున్నాను. ఇంతకీ డోనర్ ఎవరు? చెప్తానులే కానీ ముందు నువ్వు సమీక్షను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. ఆ తర్వాత అజిత్ ఫౌండేషన్ వాళ్ళకి ఫోన్ చేయి. వాళ్ళు సమీక్షకు కావాల్సిన ఐస్ పంపిస్తారు. అదేదో నువ్వే చేయొచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు? చేసేవాడినే బావా, కానీ సముద్రాన్ని జైలు నుంచి విడుదల చేయించినందుకు అందరికంటే సమీక్ష నన్నే ఎక్కువ అసహించుకుంటోంది బావా. అందుకే నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వైతే ఏదో ఒకటి చేయగలవు. ఎలాగైనా సమీక్షకి నచ్చ చెప్పి తనని హాస్పిటల్కి తీసుకెళ్ళి బావా ప్లీజ్. అది సరే, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నేను బయట ఉన్నాను బావా, బాగా దూరంగా ఉన్నాను. రావడం లేట్ అవ్వచ్చు, అందుకే నీకు చెప్తున్నాను. ఐస్ రీప్లేస్మెంట్ అనేది ఐస్ తీసిన 2-3 గంటల్లోనే జరిగిపోవాలట. బావా, నువ్వే ఎలాగైనా సమీక్షని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ పని మొత్తం పూర్తి చేయ బావా ప్లీజ్. సరే, చేస్తాను. చాలా థ్యాంక్స్ బావా. బావా, ఎన్ని జన్మలెత్తినా నీలాంటి మంచి ఫ్రెండే దొరకాలని కోరుకుంటున్నాను బావా. ఉంటాను బావా. సముద్రాన్ని జైలు నుంచి విడుదల చేయించినందుకు అందరికంటే సమీక్ష నన్నే ఎక్కువ అసహించుకుంటోంది. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నేను బయట ఉన్నాను బావా, బాగా దూరంగా ఉన్నాను. రావడం లేట్ అవ్వచ్చు, అందుకే నీకు చెప్తున్నాను.
ఎప్పుడూ లేని రఘు ఎందుకు ఇలా మాట్లాడాడు? ముందు సమీక్ష అసహించుకుంటుంది అన్నాడు. ఆ తర్వాత నేను దూరంగా ఉన్నాను, రాలేను అన్నాడు. రెండిటికి సింక్ అవడం లేదే. సంథింగ్ ఈజ్ రాంగ్. మే ఐ కమ్ ఇన్ డాక్టర్? ఎస్, కమిన్. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. చెప్పండి. ఇక్కడ సమీక్ష అనే అమ్మాయికి కళ్ళు కావాలని రిజిస్టర్ చేయించుకున్నారా? సమీక్ష? 1 మినిట్. సమీక్ష? అవును సార్, ఐస్ ఇంప్లాంటేషన్ కావాలని రిజిస్టర్ చేయించుకున్నారు. తనకి కళ్ళు ఇవ్వడానికి ఎవరైనా డోనర్ ఉన్నారా? అవునండి, పర్సనల్ డోనర్ ఉన్నారు. రిజిస్టర్ కూడా చేయించుకున్నారు. తను ఎవరో చెప్పగలుగుతారా? ఎందుకు? ఏం లేదు సార్, ఆ అమ్మాయి ఫాదర్ నాకు బావవుతాడు. తను నాకు ఫోన్ చేసి డోనర్ నుంచి కళ్ళొస్తాయి, వెంటనే తనని హాస్పిటల్లో చేర్పించి మిమ్మల్ని కాంటాక్ట్ చేయమన్నారు. అతను ఫోన్ చేయడం ఏమిటి? మేము కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అతను ఎలా చెప్పారు? అతని పేరేమన్నారు? రఘు. రఘు అంటే ఆ అమ్మాయి పర్సనల్ డోనర్ కదూ? పర్సనల్ డోనరా? అవునండి. తనకి ఆరోగ్యం బాగాలేదని, ఎప్పుడైనా చనిపోవచ్చని చెప్పి తన శరీరంలోని అవయవాలన్నీ డొనేట్ చేశారు. తన కూతురికి మాత్రం తన కళ్ళే ఇవ్వాలని చెప్పారు. మరి తనే డోనర్గా ఉండి అరగంటలో కళ్ళొస్తాయని ఎలా చెప్పాడు? జనరల్గా ఇలా డోనర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి చనిపోతే మేము వచ్చి పార్ట్స్ కలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ప్రయారిటీని బట్టి అవి అవసరమైన వారికి ఇస్తాం. పర్సనల్ రిక్వెస్ట్ ఉన్న వాళ్లకు ముందుగా ఇస్తాం. అది మా ప్రాసెస్. మాకు చెప్పకుండా డైరెక్ట్గా మీకు చెప్పడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది సార్. అంతా ఇప్పుడు తెలుస్తోంది. ఈలోగా మీకు రఘు నుంచి కాల్ వస్తే తను ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకొని
ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.